ఈ ఆలయం శివకేశవులు ఎదురెదురుగున్న ఆలయం. ఇలాంటి ఆలయాలు భారతదేశంలోనే చాలా అరుదు. హలో క్యూరియస్ మైండ్స్, ఈరోజు మనం సుమారు 1000 సంవత్సరాల క్రితం నాటి చాళుక్యుల కాలంలో నిర్మించిన శివకేశవ ఆలయాన్ని చూడబోతున్నాం. ఈ ఆలయం ఎక్కడుంది, ఇక్కడికి ఎలా రావాలి అనేది వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడైతే ఆలయంలోకి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక శిలాశాసనం ఉంది, నల్లటి శిలాశాసనం. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఈ శిలాశాసనం మీద చెక్కబడింది. కాకపోతే ప్రస్తుతం అయితే మనకు కనిపించడం లేదు. ఈ శిలాశాసనం మీద చూసినట్లయితే సూర్యుడు, చంద్రుడు, శివలింగం, నంది, వినాయకుడు చెక్కబడ్డారు. ఇక్కడ ఉన్నది ఏంటిదో అర్థం కావడం లేదు. ఈ ఆలయం శివకేశవులు ఎదురెదురుగున్న ఆలయం. ఇలాంటి ఆలయాలు భారతదేశంలోనే చాలా అరుదు. తూర్పుముఖంగా శివాలయం ఉంది, శివాలయం ఎదురుగా కేశవాలయం ఉంది. మనం ఆలయానికి లోపలికి వెళ్ళే మార్గంలో ఇక్కడ మనం చూసినట్టయితే మానసదేవి విగ్రహం ఉంది. గర్భగృహం, అర్ధ మండపం ఒకదానిని ఒకటి ఆనుకొని ఈ విధంగా నిర్మాణం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది శివాలయం. ఇప్పుడు కేశవాలయం చూద్దాం. శివాలయం ఎదురుగానే కేశవాలయం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది కేశవాలయం. శివాలయం ఎదురుగానే కేశవాలయం ఉంది. శివకేశవ ఆలయం చుట్టూ పెద్ద ప్రాకారాలు ఉన్నాయి. మనం ఇక్కడ చూసినట్టయితే గుడి చుట్టూ ఈ విధంగా పెద్ద పెద్ద రాళ్లతో ఇలాంటి నిర్మాణం ఉంది. ఈ నిర్మాణం గుడి చుట్టూ ఉంది. ఈ నిర్మాణం లోపల సొరంగ మార్గం ఉంది. ఒకప్పుడు ఈ సొరంగ మార్గం ద్వారా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేవారు కావచ్చు. ఈ సొరంగ మార్గం చూస్తే అలానే ఉంది. ప్రస్తుతం అయితే ఈ సొరంగ మార్గం పూర్తిగా మట్టితో కప్పివేయబడి ఉంది. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ ఆలయానికి సంబంధించిన దాతల పేర్లు ఇక్కడ వేశారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ రాతి పైన వినాయక విగ్రహాన్ని చెక్కారు. ఈ వినాయక విగ్రహం ఆలయం పక్కనే ఉంది. ఈ వినాయక విగ్రహం చాలా పురాతనమైనది, చాళుక్యుల కాలం నాటిది. ఇప్పుడు మనం చూస్తున్నది వీరభద్రస్వామి ఆలయం. వీరభద్రస్వామి ఆలయం శివకేశవ ఆలయం పక్కకే ఉన్నది. వీరభద్రస్వామి
శివకేశవ ఆలయానికి క్షేత్రపాలకునిగా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది యజ్ఞ మండపం. ఈ యజ్ఞ మండపం జనమజేయుని కాలం నాటిది. ఈ యజ్ఞ మండపం 11 గజముల వెడల్పుతో చతురస్రాకారంలో ఉంది. పూర్వం యజ్ఞ మండపంగా ఉండేది. తర్వాత దీనిని కోనేరుగా భావించారు. ప్రస్తుతం అయితే ఇందులో నీరు లేదు. మనం చూసినట్లయితే దీని చుట్టూ ఇలా ఫెన్సింగ్ వేశారు. ఈ ఆలయాన్ని కళ్యాణి చాళుక్యులు నిర్మించినట్టుగా ఇక్కడ దొరికిన శాసనాలు మనకు తెలియజేస్తున్నాయి. 922 సంవత్సరం చాళుక్య రాజుల్లో అహోమల్ల దేవ అనే బిరుదు గల 2వ తైలపుని వద్ద రాముడు అనే అధికారి పనిచేసేవాడు. అతని కూతురైన అచ్చవ్వ పేరిట ఈ శాసనాలు బయటపడ్డాయి. ఇక్కడ లభించిన శాసనాన్ని దేవకబ్బే రూపొందించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇరవ బెందగ అనే బిరుదున్న సత్యశ్రేయుడు కళ్యాణి చాళుక్యుల ప్రభువు. ఆ కాలంలో 1900 సంవత్సరంలో గల శాసనం ప్రకారం ఈనాటి శివకేశవ ఆలయం ఇక్కడ ఉంది. తెలుగు అకాడమీ ముద్రించిన గ్రంథం ప్రకారం చాళుక్య రాజైన సత్యశ్రేయుడు క్రీస్తు శకం 997 సంవత్సరం నుండి 1008 సంవత్సరం వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. బహుశా అదే సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చు. కళ్యాణి చాళుక్యుల కాలంలో ఈ ప్రాంతం చొప్పదాడ్నిగా ఉండేది. తర్వాత కాలంలో సర్పయాగం చేయడం వల్ల సర్పదండిగా, ఆ తర్వాతి కాలంలో చొప్పదండిగా మారింది. ఇప్పుడు మనం ఈ ఆలయ పూజారితో ఉన్నాం. చెప్పండి, మీ పేరు? నా పేరు సింహాచలం మురళీధరాచార్యులు. ఈ ఆలయానికి వంశపారంపర్య అర్చకత్వం చేసేటువంటి వాళ్ళు. ఈ ఆలయము ఈ ఉత్సవాలు అనేటి ఉగాది ఉత్సవం తర్వాత, ఉగాది తర్వాత శ్రావణ మాసంలో స్వామివారికి నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా శివరాత్రి నుంచి పాల్గొన శుద్ధ పంచమి వరకు బ్రహ్మోత్సవాలుగా ఉంటాయి. కార్తీక మాసంలో విశేషంగా తులసి కళ్యాణాలు చేస్తారు. ఉదయం ఈ ప్రాతకాలము ఉదయం 6 గంటల ప్రాంతంలో స్వామి సుప్రభాత సేవతో మధ్యాహ్నం కార్యక్రమాల వరకు ఉంటాయి. సాయంకాలం దీపారాధన మాత్రం చేస్తారు. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ మార్నింగ్ ఈవినింగ్. ఉదయం 7 గంటల నుంచి ఆలయాన్ని భక్తులందరికీ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? చాలా చుట్టుపక్కల ప్రాంతం నుంచి వస్తారు ఇక్కడికి. గోదావరి కరీంనగర్ నుంచి కానీ, తర్వాత ధర్మారు ఇతర మండలాల నుంచి కూడా వస్తారు. చాలా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సోమవారం నాడు ఎక్కువ ఉంటారు, మిగతా రోజులు కూడా తక్కువ ఉంటాయి. సోమవారం నాడు గ్రామ భక్తులు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వస్తారు. శివరాత్రికి పూజలు ఘనంగా నిర్వహిస్తారా? శివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు స్వామివారికి నిత్యం బలిహరణ, తర్వాత సేవా కార్యక్రమం ఉంటుంది. స్వామివారికి శివరాత్రి రోజు రథోత్సవం ఉంటుంది. శివరాత్రి తర్వాత పంచమి రోజు రథోత్సవం ఉంటుంది. శివరాత్రి రోజు స్వామివారికి విశేష అభిషేకాలు కూడా ఉంటాయి. నిషి పూజ కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ స్థానికంగా శంభుని గుడి అంటారు కదా ఆలయాన్ని. దీన్ని ఏంటంటే పూర్వం నుంచి శివకేశవ ఆలయం, కానీ ఇక్కడ స్వామివారిని శంభులింగేశ్వరుడు అని పిలవడం వల్ల అదే దాంతో ఇక్కడ శంభు గుడి అని అంటారు. ఇక్కడ సర్పయాగం చేసిరని విన్నాం. సర్పయాగము జనమేజయుని కాలంలో పరీక్షిత్తు యొక్క మనమడు జనమేజయుడు, అతని ముని మనవడు ఇక్కడ సర్పయాగం చేశాడని చెప్తారు. దానికోసమే ఆలయ గ్రామాన్ని సర్పదండి అనే పేరు, అదే కాలక్రమేణా చొప్పదండిగా మారింది. ఓకే, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన చాలా థ్యాంక్ యూ. శివకేశవ ఆలయం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఉంది. మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే కరీంనగర్ నుంచి 20 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 181 కిలోమీటర్లు ఉంది. మీరు కరీంనగర్ పట్టణానికి వచ్చి అక్కడి నుంచి బస్సుల ద్వారా లేదా ఆటోల ద్వారా ఇక్కడి ఆలయానికి రావచ్చు. హాయ్ మై డియర్ హిస్టరీ వ్యూవర్స్, ఇంతటి విశిష్టత గల ఈ శివకేశ ఆలయాన్ని దర్శించుకోవడానికి మీరు కూడా ట్రై చేయండి. సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.